యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతావని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఇలాగా దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టుకుని దేవుని బిడ్డలైన మీ దగ్గరికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అలనాడు ఈ జీవమును గూర్చిన సంగతులు, ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని అపోస్తులులతో, పేతురు, యోహానుతో చెప్పిన దేవుడు ఈ జీవాన్ని గురించి, క్రీస్తు జీవం గురించి, స్వర్గ జీవాన్ని గురించిన మాటలన్నీ శాంతి టీవీ వీక్షకులైన మీతో చెప్పమని ప్రేరేపించినటువంటి, పరోక్షంగా చెప్పినటువంటి ప్రభువును స్తుతిస్తూ ఈ మాటలు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. నెంబర్ 1, ఈ నెల 14వ తేదీ అనగా సోమవారం శాంతినగర్ 6వ వీధి, డైకస్ రోడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే శాంతినగర్ 6వ వీధి, గాంధీ బొమ్మ నుంచి కొత్తూరు వెళ్ళే వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎడమ చేతి వైపు శాంతినగర్ 6వ వీధి. అక్కడ మా స్థానిక మందిరంలో మా మందిర వార్షికోత్సవం కూడిక జరుగుతుంది. కృతజ్ఞత కూడిక లేదా ఉద్యోగ కూడిక. దేవుని స్తోత్రం. మా మందిరం యొక్క 21వ వార్షికోత్సవం ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరంలో ఆరంభించడానికి ప్రభు సాయం చేశాడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది. 2 దశాబ్దాలు, 20 వసంతాలు గడిచిపోయాయి. 21వ సంవత్సరం. కాబట్టి ఈ వార్షిక కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చిన్న మీటింగే, పెద్ద మీటింగ్ ఏం కాదు, కొద్దిమందిని పిలుచుకొని చేసుకుందాము అనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి 14వ తేదీ సోమవారం మా మందిర వార్షికోత్సవానికి, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మందిరం యొక్క వార్షికోత్సవానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికలో దేవజనులు ధనలక్ష్మీపురంలో ఉంటూ వేరు వేరు ప్రదేశాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, బైబిల్ బోధకులు, క్రీస్తు సహవాస పరిచర్యల యొక్క స్థాపకుడైనటువంటి పాస్టర్ యు రాజారెడ్డి గారు, వారు వాక్య పరిచర్య చేస్తారు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ, సమీపంగా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. 6:30కి ఆరంభిస్తాం, 9:30 లోపు మీటింగ్ ముగించబడుతుంది. ప్రేమ మీద ఉంటుంది మందిర వార్షికోత్సవం కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ అనౌన్స్మెంట్, ఈ నెల 20వ తేదీ టౌన్ హాల్లో, అనగా విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో, అక్కడ ప్రతి నెల ఏర్పాటు చేసే ఉజ్జీవ కూడిక. ఈ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల జరుగుతుంది. పోయిన నెల జరిగింది, ఈ నెల జరగబోతుంది. 14వ తేదీ కృతజ్ఞత కూడిక, 20వ తేదీ ఉజ్జీవ కూడిక టౌన్ హాల్. వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి, అందుకని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టేస్తున్నారు, టీవీ ప్రోగ్రాంలు ఇస్తున్నారు అనుకుంటారేమో. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి, దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఉన్నాయి. బ్యాంకులో బిగ్ అమౌంట్స్ అంటూ ఏమీ లేవు. వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఖర్చు పెట్టాలి, దాచుకునే అవకాశం లేదు. దాచుకుంటే బ్లాక్ మనీ అయిపోద్దని నా బాధ. దాచుకోవడానికి ఏమీ లేదు, అంతా వైట్ మనీ, ప్యూర్ వైట్ మనీ. దేవుని బిడ్డలు ఇస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలు ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నాం. దేవజనులు దూర ప్రాంతం నుంచి ఈ పరిచర్యకి కొద్దిగా గొప్ప చేయూతగా ఉంటున్నటువంటి దేవజనులు రెవరెండ్ జాన్ కిమ్ గారు, డాక్టర్ జాన్ కిమ్ గారు, పాస్టర్ సం కిమ్ గారు, వీరు చేయూతనిస్తున్నారు. దాని ద్వారా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఏమి జరగడం లేదు, వాళ్ళు ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు, దాని లెక్కలు ఇవన్నీ ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా ఇస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా 1-2-3 నెలల నుంచి ఇంకా కొద్దిగా షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఒక వారికి సంబంధించినటువంటి వారి స్పాన్సర్ ఒక ఆయన రెగ్యులర్గా, ఈ భారతదేశంలోని వర్క్ అంత ప్రభావితంగా లేదు కాబట్టి మేము స్పాన్సర్ చేయలేము అన్నట్టు చెప్పాడు. కాబట్టి స్పాన్సర్ కొద్దిగా తక్కువ అవుతుంది, కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొత్తగా సేవకులు వచ్చి కలుసుకోవాలనుకుంటున్నారు, ఉన్న సేవకులు కొంతమంది డ్రాప్ అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇప్పటికి 130 మంది సేవకులు ఉన్నారు. కాబట్టి ఈ పరిచర్య
కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నా పరిచర్య లేకపోతే ఈ ఫెలోషిప్ వాళ్ళు దేవజనులు నాకు కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదే సమయంలో వారు ఆర్థిక సహాయం చేసిన దానికన్నా 3 రెట్లు అధికంగా నాకు లోకల్గా స్థానిక సంఘం వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళు దశమ భాగాలు అలా ఇస్తున్నారు. కాబట్టి ఇలా నేను పోషించబడుతున్నాను. పోషించబడతారు, పోషించబడాలి. యెహోవా ఈరే మన పోషకుడు. దేవుడు తన దాసుల్ని పోషిస్తున్నాడు. పిలిచిన వాడు పోషించకపోతే పిలిచిన వానికి అవమానం. ఎందుకు పిలిచావా అని అడుగుతాడు. బయట వాళ్ళు అడగచ్చు, లేకపోతే ఆ పిలవబడిన వాడు కూడా నన్ను ఎందుకు పిలిచావా, పస్తులు పెట్టడానికా, తిండి లేకుండా ఉండడానికా, లేకపోతే దరిద్రతను అనుభవించడానికేనా అని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగని పిలిచిన వాడు విస్తారంగా ఇచ్చేసాడు అనుకోండి, దేవుని మరిచి ఎవడని మనల్ని పిలిచింది, ఎవరండి ఆయన అని అంటావేమో. నేను నా వాక్చాతుర్యం వల్ల, నా టాలెంట్స్ని బట్టి, లేదా నేను పాడడం వల్ల, నేను ప్రసంగించడం వల్ల, నేను రాయడం వల్ల, నేను చెప్పడం వల్ల అనే అవకాశం ఉంది. ఈ పరిచయలో దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు. అది మాత్రం ఖచ్చితంగా అంతకుమించి నేను ఏదో వేదాంతాన్ని వివరించి విశ్లేషించి చెప్పలేకపోవచ్చు, కానీ అనుభవాన్ని బట్టి, అనుభవం అంటే సుమారు 31 సంవత్సరాల అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, దేవుడు నమ్మదగినవాడు. ఇంకా పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అనుభవంతో పోలిస్తే 31 సంవత్సరాల అనుభవం పెద్ద అనుభవమేం కాదు. కానీ రాబోయే రోజుల్లో ఇది మీ అందరి అనుభవం, మీలో ఇప్పటికీ కొందరి అనుభవం ఇంకా అనేకుల అనుభవంగా మారుతుంది. దిస్ ఈజ్ ప్రాక్టికల్ థియాలజీ. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. ఇప్పటి వరకు ఈ మానవ చరిత్రలో ఎవరినైనా పిలిచి, అయ్యో నేను అనవసరంగా పిలిచాను, నువ్వు మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదా, వెనక్కి వెళ్ళిపోకూడదా, నేను పోషించలేకున్నాను, సారీ అన్న దేవుడు అన్న సందర్భం లేదు. ఎవరిని పిలిచినా వాళ్ళని పోషిస్తున్నాడు, వారికి సమృద్ధి ఇస్తూనే ఉన్నాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా హృదయంలో కూడా ఏదో విశ్వాసం పుట్టుకొస్తుంది. నేను ఇంకనూ ఆయన మీద ఎక్కువగా ఆధారపడాలి, నేను ఇంకనూ ఆయన ఎక్కువగా విశ్వసించాలి. నా సహాయకుడు, నా పోషకుడిని నేను ఇంకనూ ఎక్కువగా చూడాలి. ఆయన స్వరూప దర్శనము చేత నేను తృప్తి పొందాలి. ఆయన గుప్పిలి వైపు చూడాలి, ఆయన పిడికిలి వైపు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది విశ్వాస జీవితం. విశ్వాస జీవితం కష్టమే, కానీ అసాధ్యమేం కాదు. విశ్వాస జీవితం జీవించిన వాళ్ళు వేలాది మంది భక్తులు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా విశ్వాస జీవితం, ఫెయిత్ లైఫ్ ఈజ్ పాసిబుల్ బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ అండ్ రియల్ గాడ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఈ 2 ప్రకటనలు, 14వ తేదీ కృతజ్ఞత కూడిక, 20వ తేదీ ఆదివారం సాయంకాలం టౌన్ హాల్లో, 20వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో జరిగేటువంటి కూడికలో పాస్టర్ సివి రవికుమార్ గారు వెంకటాచలం వారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. కాబట్టి 2 కూడికలకి వచ్చిన సంతోషమే, 14వ తేదీ జరిగేటువంటి కూడికి వచ్చిన సంతోషమే, లేకపోతే 20వ తేదీ కూడికి వచ్చిన సంతోషమే. ఒక కూడికే రావాలని కోరుకోవడం లేదు, అన్ని కూడికి. అలాగనే ప్రతి కూడికి మిమ్మల్ని పిలవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంత సమంజసం కాదేమనిపిస్తుంది. ప్రతి వాళ్ళు బిజీయే, బిలీవర్స్ బిజీ, పాస్టర్స్ బిజీ, స్త్రీలు బిజీ, పురుషులు బిజీ, పిల్లలు బిజీ. దేవుని స్తోత్రం. 14, 20 తేదీలో జరిగేటువంటి కూడికలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఉద్దేశం, అననీయ యొక్క ఉద్దేశం, దాని గురించి కొద్దిగా మనం ఆలోచించాం. అననీయ భార్య యొక్క ఉద్దేశం, అననీయ ఉద్దేశము ఆయన భార్య ఉద్దేశం విడివిడిగా లేవు. ఇద్దరి ఉద్దేశాలు ఒకటే. ఇద్దరి ఉద్దేశాలు మింగిల్ అయిపోయినాయి, మిళితమైపోయినాయి, ఏకీభవించారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కోఇన్సిడెన్స్ జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో హార్మనీ, యూనిటీ ఉంది. చాలాసార్లు చెడు విషయాల్లో మనకు ఐక్యత ఉంటుంది, మంచి విషయాల్లో ఐక్యత ఉండదు. 4 తాగుబోతులు కలిసి ఉంటారు, కానీ 4 విశ్వాసులు కలిసి ఉండలేరు. వాళ్ళకి ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళు తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా, నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు, నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు అని వాళ్ళు అనుకుంటారు. ఇంకోసారి నిన్ను కలవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ విశ్వాసులు ఉంటారు, మన విశ్వాసులు. నేను అందరి సంగతి చెప్తున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు, జనరల్గా విషయాలు చెప్తున్నాను. ఒకళ్ళు నేను చెప్పే విషయాలను వ్యక్తిగతంగా మా మీదే దాడి చేశారని భావిస్తే నేనేం చేయలేను. అపార్థం చేసుకోవడం చాలా సులభం అండి.
అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మానవులందరూ చాలా అపార్థాల్లో ఉన్నారు. నేను కూడా అపార్థం చేసుకోవడం సులభం నాకు, కానీ అర్థం చేసుకోవడమే కష్టం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అపవాది సహాయం చేస్తున్నాడు కాబట్టి అపార్థం చేసుకుంటున్నాం. అపవాది కూడా సహాయం చేస్తాడు, మంచిగా సహాయం చేయడు, వాడు చెడు వాటికి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు, నీవు ఎందుకు నీ హృదయంలో ఈ సంగతిని ఉద్దేశించుకొనుచున్నావు? అంత అవసరం ఏంటి? లేదు అంటే నా దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడి, పాస్టర్ గారు, పీటర్ గారు, మీతో చిన్న విషయం అండి, పర్సనల్ అండి, 5-10 మినిట్స్, ఓకే. ఇలా నాకు స్థలం ఉందండి, ఇది మా తాతది మా నాన్నకు వచ్చింది, మా నాన్న చనిపోతూ నా పేరు మీద రాశాడండి. ఇప్పుడు ఎందుకు బ్రదర్ ఇవన్నీ అంటే, అందరూ అమ్మిస్తున్నారు కదండి, బర్నబా బ్రదర్ కూడా అమ్మించాడు కదా. అవును, అయితే మీకేంటి? నాకు కూడా ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది. దాన్ని ఇచ్చేసేయండి, దీనికి ఎందుకండి మాటలు, దేనికండి, దీనికి అంత పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదుగా. బర్నబా కూడా ఎటువంటి ముందుగా మాట్లాడి డిస్కషన్ చేసి నా సలహా తీసుకొని ఏం చేయలేదు, ఆయనకి ఇవ్వాలనిపించింది తెచ్చాడు, మీరు తెచ్చివ్వండి. ఓకే సార్. సార్ ఇంకో చిన్న విషయం, ఏం చెప్పండి. నేను అంతా ఇవ్వలేను, కొద్దిగా ఇస్తాను. బ్రదర్ మీరు ₹1 ఇచ్చినా పర్లేదు, మీరు ఒక ₹10 ఇచ్చినా పర్లేదు, 10 లక్షలు ఇచ్చినా పర్లేదు, 10,000 ఇచ్చినా పర్లేదు. మిగతాది ఏం చేస్తారు మీరు? మీ కొడుకులకో లేకపోతే ఎవరికో దాచుకుంటారు, దాచుకొని తప్పేం లేదు. ఒకవేళ నన్ను అడిగింటే, పేతురుని అడిగింటే, పేతురుని ఇలాగ ఏదైనా సాఫ్ట్గా చెప్పిండేవాడు, మరణాన్ని తప్పించుకునేవాళ్ళు అననీయ సపీరాలు. తమ ఉద్దేశాలే కరెక్టు, అవతల వాళ్ళు కరెక్ట్ కాదు, అవతల ఉద్దేశాలతో మనకు అవసరం లేదు, ఇతరుల కౌన్సిలింగ్తో మనకు అవసరం లేదు. ఏమంటారండి మీ అభిప్రాయం ఏంటి అని వాళ్ళని, మనం ఎందుకండి వాళ్ళని కనుక్కోవడం, మనం ఏం చేయాలో మనం చేయడం, వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు అన్న దూరంలో ఉన్నప్పుడు. పేతురు మీ ఆత్మీయ నాయకుడు, పేతురు మీ సంఘ కాపరి, దాన్ని మర్చిపోయారు. డబ్బు తెచ్చి పెడుతున్నారు, గౌరవిస్తున్నారు, వింటున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని సలహాల కోసం ఆయన్ని సంప్రదిస్తే తప్పేంటి? ఏమంటే ఇందులో తప్పేం లేదుగా. తర్వాత ఏమ్మాయి, నేను ఈరోజు పాస్టర్ గారితో మాట్లాడాను, పేతురు పాస్టర్తో మాట్లాడాను, ఆయన ఇలా ఉంటున్నాడు, కాబట్టి ఏం చేద్దాం? అసలు ఆస్తి అమ్మాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ చూద్దాం. ఈ ఉద్యమం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాలనుకునే ఆలోచన పుట్టే అవకాశం లేదుగా. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఆ జరుగుతున్న సన్నివేశాలు జరగకుండా మనం కొన్నిటిని ఆపుకోవచ్చు. పలాని పని చేసి ఉంటే అలా జరిగి ఉండేది కాదు, ఆ పని చేయకనే ఈ పని జరిగింది కదా. నువ్వు ఆ మూమెంట్లో నాకు ఒక్క మాట చెప్పింటే నేను హెల్ప్ చేసినవాడిగా, ఎందుకు చెప్పలేదు నాకు కదా. చాలామంది అనే మాట ఇది, అయ్యో నేనున్నాల్సిన సంగతి మరి మర్చిపోయారు ఏంటంటే, ఒక్క మాట చెప్పింటే నేను హెల్ప్ చేసినవాడికి, నేను 5 లక్షలు ఇచ్చేవాడిని కదా, 2 ఇచ్చేవాడిని కదా, 1 ఇచ్చేవాడిని కదా, అసలు ఇవ్వకపోయినా ఎవరో ఒకరి దగ్గర అడ్జస్ట్ చేసి ఇచ్చేవాడిని కదా, నేను ఎందుకు గుర్తు రాలేదు మీకు అని స్నేహబంధంలో మాట్లాడుకుంటాం. సంఘ బంధములో, సంఘ కాపరితో, సంఘ నాయకులతో ఇవన్నీ డిస్కషన్ చేయకుండా సొంత తీర్మానం తీసుకొని సంహారానికి గురైనటువంటి దంపతులు వాళ్ళు. ఉద్దేశాలు దృఢపడాలని, రెండోది ఉద్దేశాలు స్థిరపరచబడాలని, మూడోదిగా ఉద్దేశాలు సఫలం కావాలని మనం మాట్లాడుకున్నాం. దృఢంగా ఉండాలి. అనగా గాలికి కొట్టుకొని పోతున్న రెల్లు లాంటి ఉద్దేశాలు మనం కలిగి ఉండకూడదు. మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, అది స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, అంతా చెప్పేలాగుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే కాదని, కాదంటే అవునంటే దాని అర్థం ఏంటి? ఏం నమ్ముతాం వాడిని? మేము సరదాగా అబద్ధం చెప్పామని అంటారు, అబద్ధాన్ని నమ్మారు, ఇంకోసారి నువ్వు నిజం చెప్పినా నమ్మరుగా. సత్యములకు విరోధముగా అబద్ధం ఆడుకుడి. ఎవడో వెనుకటికొకడు పిల్లోడు సరదాగా ఏడిపించడం కోసమని పులి పులి అన్నాడట. వాళ్ళు 4-5 సార్లు వచ్చారు, ఏదినంటే నేను సరదాగా అన్నానట. 5వ సారి నిజంగా పులి వచ్చింది. కేకలేస్తున్నాడు వాడు, పోరా అని అన్నారు. ఎందుకో తెలుసా? వీడు ఇంతకుముందు ఆట పట్టించడానికి మనకు
చేసినట్టుగా నమ్మించడానికి చేసినట్టుగా వాడు మళ్ళీ చేస్తున్నాడు, ఎందుకు అని పోలేదు. మళ్ళీ తర్వాత వాడికి అలా చేయడానికి అవకాశం దొరకలేదు, వాడు పులి చేతిలో చచ్చాడట. నీ అబద్ధాన్ని ఒక్కసారి ప్రజలు నమ్మారంటే నువ్వు చెప్పే నిజాన్ని రేపు నమ్మే అవకాశం ఉండదు. కాబట్టి సరదాగా కూడా అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే నీ హార్ట్ బీటింగ్లో, నీ ప్రెషర్లో, లెవెల్స్లో కూడా తేడా వస్తుందట. సత్యం చెప్తే సమస్య లేదండి కదా. పాలీగ్రాఫ్తో అబద్ధాలు చెప్పారా లేదని పరిశోధన చేసేటప్పుడు ఆ హార్ట్ బీటింగ్లో వీటిలో వచ్చేటువంటి తేడాలను బట్టి చెప్పేస్తారు. వెంటనే మిషన్ అలారం ఇస్తుంది, ఇది చెప్పింది అబద్ధం అని. చూసారా? అనగా మన బాడీ యొక్క సిస్టమ్ అబద్ధం చెప్పడానికి అనుకూలంగా లేదు, సత్యం చెప్పడానికి అనుగుణంగా సృష్టికర్త ఈ బాడీని తయారు చేశాడు. కాబట్టి సత్యం చెప్పడానికి సమస్య లేదు. అబద్ధాలు చెప్పాము, గుర్తుపెట్టుకోవాలి. సత్యం చెప్పాము, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంతగా అమ్మారా? అమ్మింది ఎంత కదా. అననీయ గారు ఎంతకు చెప్పమన్నాడుగా, ఇప్పుడు అది కరెక్టా ఇది కరెక్టా, ఇప్పుడు ఏం చెప్పాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటాయి. లేదండి అంతకే అమ్మాం, మా ఆయన మోసం చేసేవాడు కాదండి, మేము మోసం చేసే ఉద్దేశం మాకు లేదు, ఇదిగో ఎందుకనండి, ఇదిగోండి పాస్టర్ గారు అని వాళ్ళ దగ్గర పెట్టే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఒక ఉద్దేశము దృఢపరచబడాలి, ఒక ఉద్దేశం స్థిరపరచబడాలి, ఒక ఉద్దేశం సఫలం కావాలి. దురుద్దేశాలు ఉండకూడదు. దురుద్దేశాలు కూడా సఫలమవుతాయి, దురుద్దేశం కూడా దృఢమవుతుంది, దురుద్దేశం నెరవేరుతుంది. కానీ దాని వలన ఆత్మ సంబంధమైన దుఃఖం కలుగుతుంది. దానివల్ల ఫలితం ఏం లేదు, ప్రయోజనం లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. నువ్వు అబద్ధం చెప్పి మోసం చేయడం వల్ల, నువ్వు ఏదో సాధించడం వల్ల దేవుని నామానికి మహిమ లేదు. యథార్థంగా నువ్వు జీవించినప్పుడు, సత్యంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దేవునికి మహిమ. అబద్ధం చెప్పి దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రచారం చేయగలమా? చేయలేము. అబద్ధానికి సత్యానికి పొత్తు లేదు. ఈ అబద్ధము సత్యము అనేవి ఒకే వరలో ఇమ్మడని కత్తులు లాంటివని మనం అర్థం చేసుకోవాలి. ఉంటే అబద్ధమైన ఉంటుంది, లేదు అంటే సత్యమైన ఉంటుంది, అంతవరకే. కానీ అబద్ధము సత్యము కలిసి మెలిసి కలిపి మనం ఉంచలేము. నూనె నీళ్లు ఏ విధంగా కలిపి ఉంచినప్పటికీ, కలిసినట్టు ఉన్నప్పటికీ కనిపించినా కాసేపటికి విడివిడిగానే కనిపిస్తాయి. అంతే. సత్యాన్ని అసత్యాన్ని కలిపి చేసి కొత్త సత్యాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నామే, కానీ ఆ సత్యం ఆ సత్యంగానే, ఈ సత్యం ఈ సత్యంగానే మిగిలిపోతుందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఉద్దేశం ద్వారా ఏం సాధించాడు? చెడు ఉద్దేశం ద్వారా ఏం జరిగింది? చెడు ఉద్దేశం ద్వారా అంతమైపోయారు, నాశనం అయిపోయారు. చెడు ఉద్దేశాలను పక్కన పెడదాం, మంచి ఉద్దేశంతో ముందుకు సాగుదాం. నిన్న మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగానే ఉంది కనుక దేవుని వాక్యంలోంచి ధ్యానించుకుందాం. ఈ దినముకు మన మూల వాక్యం అదే 5వ అధ్యాయం 4వ వచనమే. కాకపోతే ఆ 3వ భాగాన్ని మాత్రం నేను చదువుతాను. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీ హృదయం ఆలయం కదా, దేవుని ఆలయం కదా, అందులో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడింది కదా, నీ హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది కదా, ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి ఆ హృదయము శుద్ధీకరించబడి ఆ ఘోరమైన వ్యాధి నుంచి విడిపించబడింది కదా. ఎందుకు ఈ హృదయంలో, ఈ మైండ్లో, ఈ హార్ట్లో ఈ ఉద్దేశాలు వచ్చాయి? ఎందుకు వస్తున్నాయి చెడు ఉద్దేశాలు? చెడుద్దేశాలు కలిగిన హృదయాన్ని ఆయన అంగీకరించడు. విరిగి నలిగిన మనసే. సత్యము విరిచేస్తుంది మనల్ని. అబద్ధం అతికించవచ్చేమో కానీ సత్యం మనల్ని విరిచేస్తుంది. అదొక బలిగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం కూడా మనం ఉద్దేశాలు, నిన్న ఉద్దేశం అని చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని ఉద్దేశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 5 ఉద్దేశాలు, 5గురి ఉద్దేశాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మనసు ఉన్న వాడందరికీ ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి, ఇంటెన్షన్స్, ఐడియాస్, కాన్సెప్ట్స్ ఇవి ఉంటాయి. ప్లాన్స్ లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? ప్రతివాడికి ఏదో తలంపులు, ఏదో ఉపాయాలు, ఆలోచనలు ఉంటాయి ఖచ్చితంగా. నా మైండ్ బ్లాంక్ అయిందండి, అసలు నాకు ఏం అర్థం కావడం లేదు అని అంటే అనొచ్చు.
కొంతమందికి ఏం అర్థం కావట్లేదు, అడుగుకి అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేయొద్దు, అర్థం కాకపోయినా పర్లేదు. గత వారం నేను మా మందిరంలో అదే చెప్పింది. జీవితం అనేది అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే బోర్డు నిర్వచనాలు జీవితానికి. ఎవడు దోచిన నిర్వచనం వాడిస్తున్నాడు. జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు, జీవితాన్ని ఆత్మీయంగా ఆస్వాదించాలని ప్రయత్నం చేయి. బిర్యానీ ముందు వేడివేడిగా ఉన్నట్టు బిర్యానీ ముందు పెట్టినప్పుడు దాంట్లో ఏమున్నాయి, ఏ రైస్తో చేశారు, ఎక్కడి నుంచి కొనుక్కున్న రైస్తో చేశారు, ఏ మసాలా పౌడర్ వేశారు, ఏ కంపెనీ మసాలా వేశారు, పుదీనా ఎన్ని ఆకులు వేశారు, లేకపోతే కొత్తిమీర ఎంత వేశారు, లేదా పేస్ట్ ఎంత వేశారు, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాం. ఆకలి లేనోడు చేసే పనులు ఇవన్నీ. తిన్నాం, బా అదిరిపోయిందండి, ఇంకొద్దిగా పెడతారా అని పాత్ర ఖాళీ చేసి అంటాం. దట్ ఈస్ ఎంజాయ్మెంట్, దట్ ఈస్ ఆస్వాదించడం. నీ ముందర పెట్టినవి తిను, దేవుడు అనుమతించినవి తిను, దేవుడు ఇచ్చినవి తిను. పక్కనోడి ప్లేట్లోనే బిర్యానీ కూడా పెరుక్కొని తినడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు ఇచ్చాడు దేవుడు, తిను. ఇంకా వడ్డించగలడు దేవుడు, ఇంకా ఇవ్వగలడు. బిర్యానీ గురించి ఆలోచిస్తున్నవాడు వాడి ఆకలి తీరదు. ఇవన్నీ ఆలోచించుకున్న స్తోత్రం అని చెప్పాడు, తినేసాడు, వాడు తినడం ఆరంభించేశాడు. వీడు ఇంకా ఆలోచిస్తూ గడ్డంకలు చేపెట్టుకొని ఆలోచిస్తున్నాడు, దీంట్లో ఏమున్నాయప్ప బిర్యానీలో, దీనికి ఏ నీళ్లు వాడారు, లవంగాలు ఎన్ని వేశారు, మొగ్గ ఎన్ని, మరాఠీ మొగ్గ ఎంత వేశారు, బిర్యానీ ఆకు ఎన్ని వేశారు. ఎన్ని ఎందుకండి మనకు? ఆస్వాదించు. నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆస్వాదించు. వెంటనే ఎవరండి చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని ఎలా చేశారు, కొద్ది విధానం ప్రాసెస్ చెప్తారా అని మనం ఎన్ని అడిగామనుకోండి, మనం వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఎంజాయ్ ఇట్. దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అననీయ యొక్క ఉద్దేశం చూడండి. మొట్టమొదటి ఉద్దేశం 5వ అధ్యాయం 4వ వచనం చూడాల్సిన అవసరం లేదు. అననీయ ఉద్దేశం, ద ఐడియా ఆర్ ద పర్పస్ ఆర్ ద థాట్ ఆఫ్ అననీయాస్. చెడు ఉద్దేశం, దాచుకోవాలి అనే ఉద్దేశం. అది దాచుకోవాలనే ఉద్దేశం అనే దానికన్నా దోచుకోవాలనే ఉద్దేశం. ప్రజల ముందు గొప్ప పేరు రావాలి. హలో, పేతురు పాస్టర్ గారు తెలియకుండా చెప్పారు కానీ మేము 10 లక్షలకి మేము 10 లక్షలు మేము తెచ్చిపెట్టలేదు, మేము 5 లక్షలు 5 లక్షలు మా బ్యాంకులో ఉంది, మా అకౌంట్లో ఉంది, అది మాదే. బర్నబా గారు ఇచ్చినంతగా 100% మేము దాతృత్వం ఇవ్వలేము. మీలో కొంతమంది చేసినట్టుగా మేము చేయలేము. మేము 5 లక్షలు తెచ్చిచ్చాం. ఎస్, వెరీ గుడ్. వాళ్ళ నిజాయితీ అభినందించబడేది. నిజాయితీగా మనం అబద్ధం చెప్పాం, ఒప్పుకున్నాం అనుకోండి, అది అభినందనకు గురవుతాం, లేదంటే అనర్థానికి గురవుతుంది. చూసారా, 9 లక్షలకి అమ్మామండి, ఇంకా కొద్దిగా రౌండ్ ఫిగర్ కోసం ఇంకా 1 లక్ష వేసి 10 లక్షలు ఇచ్చామంటే నువ్వు చెప్పేది అబద్ధం. ఎవడు నమ్ముతాడు? పేతురు ఏమైనా పిచ్చోడు అనుకున్నారేమో, యోహాను పిచ్చోడు అనుకున్నారేమో, దేవుని సేవకులు పిచ్చోడు అనుకున్నారేమో. వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతారండి. నమ్మొచ్చు, కానీ వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మను బట్టి వివేచిస్తే మీ విషయాలు బయటపడతాయి. పేతురు ప్రవక్త కాదు, యోహాను ప్రవక్త కాదు, కానీ దేవుడు వాళ్ళకి విషయాలు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అననీయ యొక్క ఉద్దేశం. రెండో ఉద్దేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిని ఎవరి మీదైనను అతని నీడైనను పడవలని మంచముల మీద పరుపుల మీదను వారిని మోసుకొని ఉంచిరి. మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచి ఎవరిని? రోగులను. మంచాల మీదే, మంచాల నుంచి వాళ్ళని తీసుకోలేరు. వాళ్ళ మంచం ఎత్తుకొని వాళ్ళ పరుపు ఎత్తుకొని వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. పేతురు వచ్చుచుండగా, పేతురు పాస్టర్ వస్తుండగా, ఇక్కడ రాయబడిన మాట మూల భాషలో లేకపోతే మన పవిత్ర గ్రంథంలోని బైబిల్లో మనం చదివినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనం. అక్కడ చదివినట్టు ఒక మాట కనిపిస్తుంది. ఇంకో 2-3 వచనాలు కూడా మనం ఈ మన పవిత్ర గ్రంథం మనం దీన్ని చూడబోతున్నాం. 5వ అధ్యాయం 15వ వచనం. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్ళను దారి మీద తెచ్చి పరుపుల మీద తాపల మీద పండుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా వచ్చినప్పుడు అతని నీడ కొందరి మీద పడుతుంది. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం, ప్రజల యొక్క ఉద్దేశం. ఉద్దేశం అనే మాట ఉపయోగించబడలేదు కానీ ఉద్దేశం అనే భావన ఉంది అక్కడ. దాన్ని మరొక వచనంలో కూడా మనం 1-2 వచనాల్లో మనం చూడబోతున్నాం. ఒకటి,
అననీయా ఒక ఉద్దేశం, రెండోది ప్రజల యొక్క ఉద్దేశం, పిచ్చి ప్రజల ఉద్దేశం, హీరో వర్షిప్ చేసే ప్రజల యొక్క ఉద్దేశం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము స్తోత్రం 31వ వచనం. వాడుక భాష చదివినా పర్లేదు, నేను చదువుతున్నాను మామూలు భాషలో మన బైబిల్లో. ఇశ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేటుకు దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలహస్తము చేత హెచ్చించి ఉన్నాడు. వాడుక భాష. దేవుడు ఆయనకు తన కుడివైపునున్న స్థానాన్ని ఇచ్చాడు, ఆయన ఒక అధిపతిగా రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశం కలగలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం చూడండి. ఏంటది? ఎవడు నశించిపోకుండా పాపక్షమాపణ దయచేయుటకు, మారు మనసును పాపక్షమాపణ, పశ్చాత్తాపము పాపానికి క్షమాపణ, పశ్చాత్తాపం యొక్క ఫలితమైనటువంటి పరిశుద్ధత అని కలగడం. దేవుని స్తోత్రం. మూడోది ప్రభు యొక్క ఉద్దేశం. ఒకటి అననీయ యొక్క ఉద్దేశం గురించి చెప్పాను, రెండోది ప్రజల యొక్క ఉద్దేశం. అది కూడా అంత మంచి ఉద్దేశం కాదు, అననీయ ఉద్దేశం మంచి. ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ప్రజల పట్ల, ప్రజల మారు మనసు, రక్షణ. 4వ విషయము 5వ అధ్యాయం 33వ వచనం. వారి మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపటి ఉద్దేశించగా. చాలండి. ఎవరి ఉద్దేశం ఇది? 28వ వచనంలో ప్రధాన యాజకుడు చెప్పిన దానికి, పేతురు యోహానులు చెప్పిన దానికి, అపోస్తులు చెప్పిన దానికి వీళ్ళు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని ఇక చంపాల్సిందే. ఉద్దేశం చూడండి. చంపాలనే ఉద్దేశం ఎంతవరకు కరెక్ట్? ప్రధాన యాజకుడు, ఇతరుల యొక్క ఉద్దేశం చెడు ఉద్దేశం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మరొక విషయం 5వ అధ్యాయం 38వ వచనం. వాడుక భాషలో చదువుకుందాం. అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది, వాళ్ళ విషయంలో పట్టించుకోకండి, వాళ్ళని వదిలివేయండి. వాళ్ళ కార్యములు వాళ్ళ ఉద్దేశము మానవుడు సృష్టించినదైతే, వారి ఉద్దేశం అనే మాట పవిత్ర గ్రంథంలో, బైబిల్లో, లేకపోతే పవిత్ర బైబిల్లో ఉపయోగించబడింది. వారి ఉద్దేశము, వారి ఆలోచన అనడానికి ఉద్దేశం అని రాయబడింది. ఆలోచన అయినను ఈ కార్యమైనను. రైట్, దేవుని స్తోత్రం. అనగా అపోస్తుల యొక్క ప్రభు సేవకుల యొక్క ఉద్దేశం. ఒకటి అననీయ ఉద్దేశం గురించి చెప్పాను, రెండోది ప్రజల ఉద్దేశం, మూడోది ప్రభు ఉద్దేశం, 4వది ప్రధాన యాజకుల యొక్క ఉద్దేశం, 5 ప్రభు సేవకులైన వారి ఉద్దేశం. మన ఉద్దేశాలు ఎలాగున్నాయి? దేవుని ఉద్దేశాలను మనం ఎరిగిన వాళ్ళమై దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.